దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము. మనమందరూ కూడా ప్రభు సన్నిధిలో కూడుకుని ప్రభును స్తుతిస్తూ, కనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచబద్దులమై ఉన్నాం. గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి, పనిపాట్లలో, ప్రయాణాల్లో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో దేవుడు తన కృపనిచ్చిన దేవాది దేవునికి మనం ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ఈ సమయంలో పల్లవి చరణం పాట పాడి ప్రభును స్తుతిస్తూ ఆ చిన్న వాక్య భాగము ధ్యానించుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవని పిల్లరా, మనము ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించబద్దులమైనాం. ఆయన పరిశుద్ధాలయం ముందు, ఆయన సన్నిధిలో ఆయనకు స్తుతులు అర్పించబద్దులమైనాం. కానీ ఎల్లప్పుడూ ప్రతి దినము కూడా మనం ప్రభుని స్తుతించవచ్చు. దావీదు భక్తుడు 119వ కీర్తన చూస్తే ఆయన దినమునకు 7 సార్లు ప్రభుని స్తుతించాడంట. 119వ కీర్తన 164వ వచనం కూడా తీస్తున్నాను. కనుక ఆయన ప్రభువు సన్నిధిలో ప్రతి దినము కూడా 7 సార్లు దేవుని స్తుతించాడు. దినములో 7 సార్లు దేవుని స్తుతించాడు. 119వ కీర్తన 164వ వచనం చదివితే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అని కీర్తనకారుడు, భక్తుడైన దావీదు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దినమునకు ఎన్నిసార్లు స్తుతించాడంట? 7 మారులు. 7 సార్లు దావీదు లేదా కీర్తనకారుడు 7 సార్లు దినమునకు స్తుతించాడు దేవుణ్ణి. 7 సార్లు ప్రభుని స్తుతిస్తూ కనపరిచాడు. మనం కనీసం దినమునకు కాకపోయినా, 2 రోజులు కాకపోయినా, 3 రోజులు కాకపోయినా, 5 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు కాకపోయినా కనీసం వారానికి ఒక రోజైనా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని స్తుతించగలుగుతున్నామా? ప్రభునామాన్ని మహింపరచగలుగుతున్నామా? ప్రభునామాన్ని గణపరచగలుగుతున్నామా? వారమంతా దేవుడు మనకు అనుగ్రహించాడు. 6 దినాలు దేవుడు ఇచ్చాడు మన పనిపాట్ల కోసం, మన ప్రయాణాల కోసం, ప్రతి విషయాల కోసం. 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినమైన విశ్రాంతి దినము ఆదివారం దిన నా సన్నిధికి రండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించుకుని మన ప్రభు సన్నిధికి వచ్చి పిల్లరా ఆ ప్రభువుని మనం మహింపపరచబద్దులు అయినాం. కనీసం వారంలో ఒకసారి అయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంపూర్తిగా 2 గంటలు మరి ఆ రోజులో మన ప్రభువునికి ఇచ్చి ప్రభు నామాన్ని కనపరిచినప్పుడు ప్రభువు వారమంతా కూడా దేవుడు మనకు తోడును, క్షేమాన్ని, భద్రతను, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దయచేస్తాడు. కనీసం 6 రోజుల్లో పని చేసుకున్న 7వ రోజు దేవుడి సన్నిధికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడే దావీదు. దినమునకు 7 మార్లు దేవుని నామాన్ని మహింపరిచేవాడే. కనీసం రోజులోను ప్రార్థన చేస్తున్నామో లేదో, రోజులో ఒక ప్రార్థన చేస్తున్నావు లేదో, కనీసం స్తుతిస్తున్నావు లేదో తర్వాత సంగతి. కనీసం ఆదివారం కూడా వెళ్ళని వారు చాలామంది ఉంటారు పిల్లలు. ఆదివారం సమయం దొరికినా సరే, సమయం దొరికినప్పుడు కూడా ఆదివారం మందిరానికి వెళ్ళని వారు అనేక మంది ఉంటుంటారు. ఉదయం ఏమండి, ఈ రోజుల్లో 4-5 సర్వీసులు ఉంటున్నాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం లేదా రాత్రికి ఉంటుంది. ఒకవేళ ఉదయం ఎమర్జెన్సీ పడిపోయింది, రాత్రి ప్రార్థనకు వెళ్ళచ్చు. లేదా రాత్రి మధ్యాహ్నం పని ఉంది, ఉదయం ప్రార్థనకు వెళ్ళచ్చు. ఈ విధంగా ఆరాధనలో పాల్గొనడానికి అనేక రకాలమైన సమయం, సందర్భాలు దేవుడు అనుగ్రహించాడు. కనీసం సమయం ఉండి, అవకాశం ఉండి కూడా మందిరానికి రావట్లేదంటే, లేదా ఆదివారం అంతా ఇంటి దగ్గర ఉండి సెలవైనా సరే దేవుని సన్నిధికి రాలేకపోతున్నామంటే, వెళ్ళట్లేదంటే అది చాలా విచారకరమైన, బాధాకరమైన విషయం. ఎందుకో తెలిసి పిల్లలు, ప్రతి దినము కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. మరి కాపాడిన దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. అంతేకాదు దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు విన్న మనము ఆ మాటల ద్వారా మనం కడగబడతాం, పరిశుద్ధపరచబడతాం. మాటల ద్వారా మన బలహీనతని విడిపించబడతాం. ఆ మాటల ద్వారా మనం ధైర్యం పొందుకుంటాం. ఆ మాటల ద్వారా విశ్వాసాన్ని
పురుకొల్పుకుంటాం, అంటే బలపరచబడతాం విశ్వాసంలో. కనుక అటువంటి గొప్ప అవకాశం ఆదివారము. కనీసం ఆదివారం నిర్లక్ష్యం చేయకుండా మరి ఈ విధంగా దినమునకి 7 సార్లు చూస్తున్నాడు. కనీసం వారానికి 2 గంటలన పరిపూర్ణంగా ప్రారంభ ప్రార్థన చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రభు సన్నిధిలో కూడి కూడా ఎంతో దైవాశీర్వాదం అని తెలియజేస్తూ, అంతేకాదు ఆదివారం రోజు పనులు, ప్రయాణాలు లేదా ఫంక్షన్లో పెట్టుకోకుండా ఆదివారం ఇది దేవుడి సన్నిధి, దేవుని రోజు, ఇది దేవునికి ఇవ్వాల్సింది. 6 రోజులు దేవుడు నాకు ఇచ్చాడు, 7వ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 6 రోజులు దేవుడు ఇచ్చాడు కనుక 7వ రోజు కృతజ్ఞతగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతిస్తూ గణపరిచి ఆరాధన చేద్దాం అని కృతజ్ఞతగా సంతోషంతో ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయన నామాన్ని మహింపరచాలి. ఆయన మాటలు విని వారమంతా కూడా ఆ మాటలు నెమరవేసుకోవాలి. అటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి ప్రియులారా. అటువంటి విధంగా మనం ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆనందంతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు నామాన్ని ఆరాధించి ప్రభువుని గణపరిచి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ఆనందాలు పొందుకోవాలని తెలిసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కార్యకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభు. దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతించాడు నాయన. కనీసం వారంలో 2 గంటలను ప్రభు మీకు సంపూర్ణంగా ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఎందరైతే మీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళడం లేదో ప్రభు దర్శించండి, బలపరచండి ప్రభు. మీ సన్నిధిని నడిపించండి. ఎందరైతే ప్రార్థనసుడు ప్రార్థనసుడు దయచండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే గాయాల పాలయ్యారో ప్రభు వారిని దర్శించి స్వస్థపరచండి ప్రభు. ప్రతి ఒక్క ఆరాధన ప్రభు, వాక్యానుసారంగా జరిగే ప్రతి ఆరాధన సంఘము సేవకులను బలపరిచి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచండి ప్రభు. నన్ను కూడా మీ ఆదిలో ఉంచుకోమని, ఇంకెవరైతే ఏ సమస్యలు ఉండే వెళ్తున్నారో సమస్యలు చూడడానికి గ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమెన్.